అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. హైడ్రా తోటి కోటీశ్వర్లకు ఎంత నష్టమైందో ఏందో గాని రూపాయి కూడా పెట్టి ఇల్లు ఫ్లాట్లు కొన్నోళ్ళే ఇప్పుడు రోడ్డున పడ్డట్టు అయిపోయింది. ఇదే మోకా అనుకొని కొంతమంది అధికార పార్టీ లీడర్లు హైడ్రా పేరు చెప్పుకొని వసూళ్లకు కూడా దిగుతుండ్రన్న మాటలు ఇనొస్తున్నాయి. మొన్న ఒక ఆయన గిట్లనే పటాన్ చెరువు దిక్కు హైడ్రా పేరు మీద బిల్డర్లనే బెదిరిస్తే ఆయనను అరెస్టు చేసిన ముచ్చట కూడా చెప్పుకున్నాం కదా. సిటీలో ఉన్న కొందరు కాంగ్రెస్ లీడర్లు కూడా గదే దందా చేస్తున్నారని మండిపడుతుండ్రు ఎంఐఎం లీడర్లు. కాంగ్రెస్ లీడర్ల మీద ఎంఐఎం లీడర్లు కుత ఉడుకుతుండ్రు. కాంగ్రెస్ లీడర్లు హైడ్రా పేరు చెప్పి మందిని బెదిరించి అందరి కాడికి దోసుకపోతుండ్రని మండిపడుతున్నారు. నిన్న పాత బస్తీల నాంపల్లి దిక్కు సయ్యద్ నగర్ లో అంశాలను ఎంబడేసుకొని ఫిరోజ్ ఖాన్ పోయిండు. ఇక అక్కడ ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ అన్న వర్గమోలు కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ అన్నను అడ్డుకున్నారు. అంటే ఇంకా రెండు వర్గాల నడుమ పెద్ద జంగా అయింది. గలలు పట్టుకొని తన్నుకున్నారు. అయితే హైడ్రా పేరు చెప్పుకొని వసూలు చేస్తారు, మందిని బెదిరించి పైసలు గుంజుతాన్రు. అందుకే కాంగ్రెస్ లీడర్లకు బుద్ధి చెప్పినామని ఎంఐఎం లీడర్లు మండిపడతాన్రు. జనాల జోలికొస్తే ఉరికిస్తామని వార్నింగ్లు ఇస్తుండ్రు. వసూళ్ల ముచ్చటనే కాకుండా కొన్నేళ్ల సంధి నాంపల్లిల కాంగ్రెస్ కు ఎంఐఎంకు ఐషికి తైషి లొల్లి నడుస్తుంది. ఒకరి మీద ఒకరు పతారా చూయించుకోవాలని ఆరాట పడుతుంది. అట్లనే నా ఇలాకల కాంగ్రెస్ లీడర్కి ఏం పని అని ఎంఐఎం ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ సీరియస్ అయిపోయి ఫిరోజ్ ఖాన్ మీదకు దాడికి దిగిండ్రని తెలుస్తుంది.